మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పటి రోజుల్లో వ్యవసాయం అంటేనే ఫెర్టిలైజర్ మీద ఆధారపడి చేస్తున్నారు. కానీ ఒక ఎన్ఆర్ఐ సేంద్రియ వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అది ఎక్కడో అనుకుంటున్నారా? సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్ గ్రామంలో ఆయనే జనగామ మురళీధర్ రావు గారు. ఆయన సేంద్రియ వ్యవసాయం చేస్తూ 8-10 వయసులోను కూడా ఇప్పటికీ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన సేంద్రియ వ్యవసాయం చేయడానికి గల కారణం ఏంటి? సేంద్రియ వ్యవసాయాన్ని ఎందుకు ఎంచుకున్నారనేది మనమైతే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటైతే ఎన్ఆర్ఐ మురళీధర్ రావు గారు అయితే ఉన్నారు. సేంద్రియ వ్యవసాయం ఆయనకు ఎందుకు నచ్చింది, దాని మీద ఎందుకు మక్కువ అనేది అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం. సుమన్ టీవీ వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు. మీరు నా ఇంటర్వ్యూకి వచ్చినందుకు సంతోషం. అయితే నేను గత ఒక 40 సంవత్సరాల నుంచి ఇండియాలో లేను. అమెరికాలో ఉండేవాడిని మా పిల్లలతో సహా. 4 సంవత్సరాల కింద వచ్చిన తర్వాత మా ఊరికే వచ్చి మా ఊర్లోనే ఒక చిన్న 2 బెడ్‌రూమ్ హౌస్ కట్టుకొని మా పొలంలోనే ఉంటున్నాను. అయితే ఈ ఫెర్టిలైజర్స్‌తో భూమికి ఎంత నష్టం జరుగుతుందనేది తెలుసుకున్న తర్వాత నేను ఫెర్టిలైజర్ లేకుండా మనం ఏమన్నా చేయగలుగుతామా అనే ఉద్దేశంగా ఇది మొదలుపెట్టిన. నాకు దగ్గర దగ్గర ఇప్పుడు ఒక 200 మొక్కలు ఉన్నాయి. కానీ ఇంకా చాలా పెట్టాలనేది కుతూహలం నాకున్నది. ఆ స్ఫూర్తితోనే పనిచేస్తున్నా. మా గ్రామస్తులు కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. చాలామంది వచ్చి చూసిపోతారు. మీరు మా గ్రామానికి వచ్చినందుకని చాలా సంతోషపడతారు వాళ్ళు కూడా. మేము అదే కాకుండా రైతు సేవా సమితి అనేది ఒకటి స్థాపించి దాంతో గేదెలకు మేము లోన్ ఇవ్వటం, దాంతో కొంత రైతులు నిజంగా కూడా బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు. కొందరు వాళ్ళు డిలే పేమెంట్ దాంతో కొంచెం డిఫికల్టీస్ ఉన్నాయి మాకు. బట్ స్టిల్ వీఆర్ ఓవర్కమింగ్ దట్. కానీ నాకు ఈ ప్రకృతి సిద్ధమైన వ్యవసాయం చేయాలనేది పాలేకర్ గారితో ఎక్కువ అనుబంధం పెంచుకోవాలనే ఉద్దేశం నాకున్నది. ఇది చేస్తే మనకు ప్రకృతి సిద్ధంగా మంచిగుండటం, మన హెల్త్ వైజ్ కూడా మంచిగుండటానికి చాలా అవకాశాలు ఉన్నాయనేది నా ఆలోచన. అందుకే నేను ఇప్పుడు 85 సంవత్సరాల దగ్గర దగ్గర ఉన్నా కానీ ఎక్కువ మందులతోని ఆధారపడకుండా బ్రతుకుతున్నాను. రోజు కొంచెం చిన్న చిన్న వ్యాయామం అటువంటిది కూడా చేస్తూ ఉంటా. బట్ మోస్ట్‌లీ నాకు ఈ సేంద్రియ ఎరువులు అంటే కెమికల్ ఫెర్టిలైజర్ వాడొద్దనేది నా ప్రధాన అంశం. అంటే సార్ మీరిప్పుడు దీన్ని ఎంచుకోవడానికే కారణం ఏంటి సార్ ఇక్కడ? ఈ ఫెర్టిలైజర్ లేకుండా సేంద్రియ వ్యవసాయాన్నే ఎంచుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం అయితే హెల్తే. హ్మ్. మనం చాలా మందిని చూస్తున్నాం. నా వయసులో చాలామంది నడవలేరు, కళ్ళు కనపడవు, చాలా డయాబెటిక్ ఉంటారు. మన దగ్గర 50 సంవత్సరాలు రాగానే చాలామంది ఇక నాది అయిపోయింది పని అనే ఆలోచన ఉంటారు. కానీ నాకు అలాంటిది ఏం లేకుండా ఉండాలనేది ఉద్దేశం. అందుకని నేను కూరగాయలు కూడా మామూలుగా ఫెర్టిలైజర్స్ లేకుండా పండించాలి. అవే ఎక్కువ తింటాను నేను. అంటే దాదాపుగా మీరు అమెరికాలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు సార్? 40 సంవత్సరాలు నేను. దగ్గర దగ్గర 40 సంవత్సరాలు. అంటే నేను 95 నుంచి అమెరికాలో ఉన్నాను. హ్మ్. 95 అంటే ఇప్పుడు అది 5 ఇది 24 30 సంవత్సరాలు అమెరికాలో ఉన్నా నేను. హ్మ్. అంతకుముందు కూడా నేను మా ఊరికి ఎప్పుడు రాకపోయేవాడిని. హ్మ్. నేను కరీంనగర్‌లో ఉండేవాడిని. కానీ మా ఊరికి ఎన్నడూ రాలేదు. నేను ఇప్పుడైతే ఇక 4 సంవత్సరాల నుంచి అమెరికా నుంచి వచ్చి ఇక్కడే ఉంటున్నా. ఆహ్, సంవత్సరానికి ఒక్కసారి అట్లా ఒక 2 మంత్స్ వరకు పోదామనే ఆలోచన మీద ఉన్నా. పిల్లలు అప్పుడప్పుడు వస్తుంటారు. వన్స్ ఇన్ ఎ ఇయర్ వాళ్ళు రావాలి. ఒకసారి నేను పోవటానికి అట్లా మేము ప్లాన్ చేసుకుంటున్నాం. అంటే సార్ ఇక్కడ మీరు అంటే ఎలాంటి మొక్కలను పెంచుతున్నారు? కూరగాయలు గాని, ఇంకా ఇతర రకాల మొక్కలు కూడా పెంచుతున్నారు. ఎన్ని రకాల మొక్కలు పెంచుతున్నారు ఇక్కడ? ఇప్పుడు నా దగ్గర మొక్కలైతే నేను అనుకుంటే ఒక 200 వెరైటీస్ ఉంటాయి. అన్నీ అంటే పూల మొక్కలనుకోండి, చెట్ల మొక్కలనుకోండి, ఒక 200 వెరైటీస్ దగ్గర దగ్గర ఉంటాయి. బట్ మై యాంబిషన్ ఈజ్ అట్‌లీస్ట్ ఓ 500 మొక్కలు పెట్టుకోవాలి అనేది నా ఆలోచన. దానికి మనం ఎంత దూరం పెట్టుకుంటాం, ఎన్ని రోజులలో పెట్టగలుగుతాము అనేది ఇక అదొకటి మనం మన
ఒక యజ్ఞంలాగా తీసుకుంటున్నా. ఉమ్. ఆహ్, కానీ పెడుతున్నాను. చాలా మటుకు అన్ని మొక్కలు, అన్ని వెరైటీస్ ఉండాలి అనేది ఆలోచన. ఎప్పుడు సీజన్‌లో కూడా ఏదో ఒక ఫలం మనకుండాలి అనేది నా ఆలోచన. దాన్నిగా మనం ఏ విధంగా చేయగలుగుతాం అనేది అది ఒక్కొక్కళ్ళ పట్టుదల మీద ఆధారపడి ఉంటది. నాకు సహకరించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మా వాళ్ళు. సహకరిస్తున్నారు. సో, దిస్ ఈజ్ హౌ ఐ అంటే ఇప్పటికి కూడా అంటే ఇప్పుడు 8, 10 వయసు దాటినా కూడా మీరు స్టిల్ నౌ ఇప్పుడు ఇప్పుడు మేము చూస్తున్నాం కదా అన్నిట్లలో కూడా యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. అంటే ఎలా సాధ్యమవుతుంది మీకిది? బేసికల్‌గా ఏంది అనంటే, నేను అమెరికాలో మామూలుగా చాలామంది ఏమనుకుంటారంటే, అమెరికాలో పోయిన వాళ్ళు ఒట్టిగానే ఉంటారు అది ఇది అని అనుకుంటారు గానీ, అక్కడ సివిక్ ఎమ్యూనిటీస్ అని ఉంటాయి. అంటే మీరు బయటికెళ్ళగానే రన్నింగ్‌కు, వాకింగ్‌కు అన్ని ఫెసిలిటీస్ మన దేశానికంటే చాలా ఎక్కువుంటాయి. లైబ్రరీ ఫెసిలిటీస్ మన దేశానికంటే చాలా ఎక్కువుంటాయి. ఇవి 2 నేను గత 20 ఇయర్స్ నుంచి అమెరికాలో బాగా వాడుకున్నా. అది నాకు బహుశా హెల్త్ వైజ్ నాకు ఇంప్రూవ్ ఉండటానికి అది మేజర్ రీజన్ అని నేను ఇప్పటికీ భావిస్తా. ఎందుకంటే నేను ఒక 12 సంవత్సరాలు హాఫ్ మారథాన్ రన్నింగ్ చేసేవాడిని. అది 3 గంటల లోపటనే 2:45, 2:50 నిమిషాలలో చేసేవాడిని. అది మామూలుగా అయితే ఇండియాలో ఉంటే నా నుంచయితే అయ్యేది కాదు. కానీ నేను చేయగలిగిన అమెరికాకు పోయినందువలన. అక్కడ వాతావరణం కంటే ఎక్కువ మీకు సివిక్ ఎమ్యూనిటీస్ ఎక్కువుంటాయి గాబట్టి, అవి వాడుకున్నందువలన నాది హెల్త్ చానా ఇంప్రూవ్‌మెంట్ ఉన్నది. ఇప్పుడు మా ఫ్యామిలీలో అందరం డయాబెటిక్ అయినరు. హార్ట్ అటాక్స్ ఇవన్నీ రావటం. కానీ నాకు అలాంటిది ఇంకా రాలేదు. అంటే ఇప్పుడు ఆహ్, మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే మీ వ్యవసాయ క్షేత్రంలో అంటే వరి కూడా ఇక్కడ మీరు వేయడం జరిగింది. అవును. అంటే అది ఏ పద్ధతిలో పండిస్తున్నారంట? అది కూడా నేనేంది అనంటే, ఎరువులు గాకుండా మామూలుగా పెంట, ఆహ్, ఆవు పెంట, గొర్రె పెంట అటు పోసేపేయాలనేది నా ఆలోచన. ఈ మొదటిసారే మేము వరి పెట్టినాము. ఇంతకుముందు నేనెన్నడూ వరి పెట్టలేదు. ఈసారే పెట్టినాము. ఈ సొరకాయ కానీ ఇప్పటి నుంచి ఎప్పుడైనా గానీ కెమికల్ ఫెర్టిలైజర్ అసలే వాడకుండా ఉండాలి అనేది నా ఉద్దేశ్యం. అది అంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడున్న ప్రజలకు గాని, రైతులకు గాని మీ సూచన ఏం చెప్తారు మీ ద్వారా? నా సూచన ఆలోచన మార్చుకోవాలని చెప్పగలుగుతా గానీ, వాళ్ళ ఫెసిలిటీస్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే, వాళ్లకు వ్యవసాయం అనే దాని మీద ఎంత ఇంప్రూవ్‌మెంట్ ఉంటది, వాళ్ళ దాని మీద రాబడి ఎంతున్నది, వాళ్ళు చేసే వ్యవసాయం ఎంత అనే దాని మీద ఎకనామిక్స్ వాళ్ళు చూసుకోవాలి. కానీ నేనేదో ఇంత చేసిన కాబట్టి దాని ఉపదేశం ఇక నాది మీరు ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకోమని నేను చెప్పను. ఎందుకు అనంటే, ఎవరి డిఫికల్టీస్ వాళ్ళున్నయి. మనం ఆయనను నువ్వు ఇదే చెయ్యి అనంటే వానికి లాసొస్తే మనం ఏం చేయలేం గదా! ఇక మనకు గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాలి ఎన్ని విధాలా. నీళ్ళ సౌకర్యం మాత్రం గవర్నమెంట్ చేస్తే మిగిలినయన్నీ బాగానే చేసుకుంటారనేది నా ఉద్దేశ్యం. ఈ సంవత్సరం నీళ్ళైతే చాలా కష్టం ఉన్నది మన ఏరియాల. వేరే ఏరియాలో ఏమో కానీ ఈ ఏరియాలో బాగా కష్టమే ఉన్నది. రైతులైతే ఆహ్, వ్యవసాయం మీద నష్టపోతారేమో అనే అనుమానం ఉన్నది నాకు ఈసారికి. ఆహ్, అంతే తప్ప నాకు ప్రత్యేకంగా నేను ఎక్స్‌పర్ట్ ఒపీనియన్ ఇద్దామనే ఒపీనియన్ అయితే నాకు లేదు. ఎవరిది వాళ్ళు చూసుకోవాలి అంతే తప్ప ఏం లేదు. సో చూసారు కదా ఒక మంచి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసే రైతుతో మనమైతే ఒక మంచి ఇంటర్వ్యూని అయితే చేసాం. ప్రతి ఒక్కరు కూడా సేంద్రియ వ్యవసాయం చేస్తే ఆరోగ్యాలు కూడా బాగుంటాయని కూడా వారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ జగదీష్‌తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.